యోగ్యురాలుగా ఉండాలి. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము రాయబడింది. అందుకే పిల్లల యోగ్యురాలుగా ఉండాలి. ఈరోజు యోగ్యురాలుడిగా చూడగానే అందచందాలు చూస్తూ ఉంటారు, అందమైన అమ్మాయిని చూస్తూ ఉంటారు. అంటే మరి భర్తకు సరైనటువంటి యోగ్యమైన కోడలు లేక యోగ్యమైన మరి భార్యగా ఉండాలని కోరుకోవాలి. కానీ అందచందాలు అనేవి కొంతకాలమే. పిల్లరా, భార్య భర్తకు యోగ్యురాలుగా ఉండాలి. సామెతల గ్రంథములో 19వ అధ్యాయం 14వ వచనములో రాయబడింది 3వ మాట ఏంటంటే, భర్తకు భార్య సుబుద్ధి గల భార్యగా ఉండాలి. అంటే సుబుద్ధి భార్య యెహోవా యొక్క దానము అని సామెతల గ్రంథంలో రాయబడింది. కాబట్టి భర్తకు భార్య ఎలా ఉండాలంటే సుబుద్ధి కలిగినదిగా ఉండాలి. కొంతమంది భర్తలు అంటూ ఉంటారు భార్యని బుద్ధి లేనిది అంటూ ఉంటారు. అంటే ఎందుకు ఆ మాట అనిపించుకోకూడదు? స్త్రీ బుద్ధి కలిగిందిగా ఉండాలి. అందుకే యేసు ప్రభు వారు చెప్పిన ఉదాహరణ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో బుద్ధి లేని కన్యకలు, బుద్ధి గల కన్యకలు ఎంతమంది వారు? 5 మంది. అమ్మా నా వైపు చూడండి, వినండి. నా వైపు చూడండి, వినండి. 5 మంది ఏమి లేని వారు? బుద్ధి లేని వారు. 5 మంది బుద్ధి గలవారు. బుద్ధి కలిగినటువంటి భార్యగా ఉండాలి. 4వదిగా సామెతల గ్రంథం 31వ అధ్యాయములో, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. భర్తకు భార్య ఎలా ఉండాలంటే మంచి గుణవంతురాలుగా ఉండాలి, గుణవంతురాలుగా ఉండాలి, మంచి గుణం ఉండాలి. అందం ఉంటే లాభం లేదు, చదువు ఉంటే లాభం లేదు. పిల్లల గుణం అనేది ఉండాలి. ఈరోజు ఆస్తిపాస్తులను చూస్తున్నారు, అందచందాలను చూస్తున్నారు, కానీ గుణవతి అనేటువంటి లక్షణాన్ని చూడడం లేదు. అందుకే పెద్దలు ఏమంటారంటే ఎగుతురాలు కావాలా అంటూ ఉంటారు. అంటే మోటు భాషలో మాట్లాడుతూ ఉంటారు. మన నిద్రపోద్దు. ఎగుతురాలు అని అంటాం అంటే యోగ్యురాలు అనేటువంటి మాట అన్నమాట. అంటే భర్తకు భార్య ఎలా ఉండాలంటే యోగ్యురాలుగా ఉండాలి, సుబుద్ధి కలిగినదిగా ఉండాలి, మంచి గుణము కలిగి ఉండాలి. ఇందాక 1 పేతురు పత్రిక 3వ అధ్యాయంలో చదువుకున్నాం కదా, అందులో చదవబడినటువంటి వాక్య భాగములో భర్తకు భార్య ఎలా ఉండాలంటే తగ్గింపు కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? తగ్గింపు. ఇంకొక మాట చెప్పొచ్చు దానికి, లోబడి ఉండాలి. ఏ బడి ఉండాలి? ఏ బడి ఉండాలి? లోబడి. ఏ బడిది? లోబడి. ఈ బడికి మాత్రం ఎవరు రారు, చదువుకునే బడికి వెళ్తారు, కానీ లోబడికి ఎవరు రారు. కాబట్టి భార్య భర్తకు ఎప్పుడు కూడా లోబడి ఉండాలి. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 33వ వచనంలో, పిల్లల భర్తకు భార్య భయపడాలి. ఏం చేయాలమ్మా? ఏం చేయాలా? భయపడాలా. నా చిన్నతనంలో ఎవరైనా పెద్దవారు వస్తే మా అమ్మ టకామని ముసుకేసుకునేది. ఏమేసుకునేది? బైబిల్లో కూడా రాయబడింది, ఇస్సాకును చూడగానే రెబెకా ముసుగు వేసుకొనెను అని రాయబడింది. అంటే ముసుగు దేనికి సాదృశ్యం అంటే భయానికి సాదృశ్యం, లేక గౌరవానికి సాదృశ్యము. కాబట్టి లోబడాలి భర్తకు. భార్యకు 5 మరి సూత్రాలు. ప్రియులారా, భర్తకు 5 సూత్రాలు. భర్త భార్యకు శిరస్సు ఉండాలి, భార్యను ప్రేమించాలి, భార్యను నమ్మాలి, మరి 4వదిగా భార్యను పొగడాలి, 5వదిగా భార్యను సంతోష పెట్టాలి. మరి రెబెకాకు 5 సూత్రాలు. 1, భర్తకు మేలుకరంగా ఉండాలి, యోగ్యురాలుగా ఉండాలి, 3వదిగా సుబుద్ధి కలిగినదిగా ఉండాలి. అంటే బుద్ధి లేని పనులు చేస్తూ ఉంటారు కొంతమంది, అలా ఉండకూడదు, బుద్ధి కలిగిన వారుగా ఉండాలి. మరి 4వదిగా మంచి గుణం ఉండాలి. ఏ గుణం ఉండాలి? మంచి గుణం. కాబట్టి ఇప్పుడు అత్తారింటికి వచ్చిన తర్వాత మంచి గుణము, సుబుద్ధితో ఉండాలి. మరి 5వదిగా తగ్గింపు కలిగి ఉండాలి. అంటే భర్త మాటకు లోబడాలి, అలాగే అత్తమామలకు లోబడాలి, దైవ సేవకులకు లోబడాలి, దైవ సన్నిధిలో ప్రార్థించే రెబెకాగా ఉండాలి. అప్పుడు దేవుని భయము కలిగి ఉండాలి. అలాగే పెద్దల భయము కూడా కలిగి ఉన్నప్పుడే మీ కాపురము సుఖ సంతోషంగా. మరి పెద్దలు అంటారు, ఎన్ని పువ్వులు ఎన్ని కాయలంట? 3 పువ్వులు 6 కాయల్లో ఉంటుందంట. దేవుడి కొద్ది మాటలను మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. నాకు ఇచ్చిన సమయం కరెక్ట్గా ముగించాను. ఈ సమయాన్ని దైవ సేవకునికి అప్పగిస్తున్నాను. వాక్య ఫలింపు కొరకై మరి 9 దైవ సేవకులు ప్రార్థన చేస్తారు.